చోకరీ లంబాడియా కొత్తగా వచ్చావా? నై आई ये कितना? 10 रुपया। ये 15 ये 20 और ఏ అమ్మా దొరికింది. కళ్ళు పోవు దారిలో కాళ్ళు పోవచ్చునా, ఓ మనసు పోవచ్చునా. కాశీ ఓ 120 కొట్టు. ఏరా అనుమానం, పాన్ తింటున్నావా? ఇది నా పేరు అనుమానం కాదురా, హనుమాన్. కోప్పడకరా నాన్న, ఉండి నిండిపోయింది. అక్కడ హౌస్ఫుల్ అయితే మనకెలా వస్తుందిరా? వస్తుంది, సందులో 10 పైసలు కూడా దూరడం లేదు. ఒరే కాశీ 120 కొట్టు. పోయా, ఏంటో కోప్పడతావు నువ్వు కూడా. కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు, ఏంటి లాభం? తప్ప ఎవరు తెరిచేది? తెరిచేవాడు కనపడకుండా పోయాడే. నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు. అది సరే, నోరు మూసి కూర్చుంటే ఎలా? ఇగో చూడరా, ఏమైనా సరే నేను ఆ పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నేను మగాడినే కాదురా. ఇస్మాయిల్ ఇస్మాయిల్ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే మోగోడు. నువ్వు ఆడదాన్ని నువ్వు పెడుతోంది. ఇస్మాయిల్ వదిలి. ఇస్మాయిల్ ఇస్మాయిల్ నా దగ్గర ఉన్నదంతే, చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా. ఇదిగో చూడు, నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసి పెట్టాను. మీ వదిన దగ్గర? మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి సేటు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? 4 ఏళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోనికి వెళ్ళనిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా. చెప్పండి. మహాలక్ష్మి, 2 दिन के अंदर మాకి డబ్బులు ఇవ్వకపోతే వాడొచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేనే విసిరి పారేస్తాను. పొండే పొండి. వాడేంటి వదినా వదినా, ఏమైంది వదినా? కావాలి, అందరం వీధిన పడాలి. విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. మనకు ఆ తాహతలే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పొండే పొండి కన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేమెక్కడికి వెళ్ళమమ్మా, కాసేపు ఊరుకో. నా ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం నేను పోరాడతాను. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటు దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? ఓయా, దానివల్ల పనేం జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం, కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదొదినా, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంటవా? వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపాత్ముడా? నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగిందే. కంగారు పడకుండా ఆలోచిద్దాం. మనకి మన పని జరగాలి. కోప్పడితే జరుగుతుందా? వదినా, ఒక చక్కని ఐడియా. బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగదు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీ నమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణ సంతకం పెడతాడా? పెడతాడు. 2 అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడి గడికి రాదు. గుణ వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు. డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును. డాక్టరు నువ్వే? అయ్యో నేనా? అది నిజమే. గుణ, ఏడుపు వస్తే ఏడ్చే. ఏడుపు రావడానికి నీకు ఇంజెక్షన్ ఇచ్చాను. తీసుకెళ్ళండి. రే గుణ, అమ్మ చనిపోయిందా? భయపడకు, పరాశక్తి తోడుగా ఉంది, అదే ముఖ్యం. ఇదిగోరా తాళి, మంత్రించిన తాళి. ఉమాదేవి చెప్పింది, తీసుకురా. వదలరా వదలరా, నువ్వు తప్పుకోరా, నువ్వు వదలరా.
వదలరా. ఏమిట్రా వదిలేది? తాళిని హస్తగతం చేయనివ్వంట్రా. అయ్యో భాష పిచ్చా. డాక్టర్ డాక్టర్ సార్! నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటది? ఏంటిది? తాళి వాడికి ఇవ్వాలి. నువ్వు రారా. గుణాకి ఆ, ఇవ్వాలి. ఇస్తాను. గుణాకి ఇవ్వాలి. సరే సరే. నమస్కారం. నమస్కారం. గుణ, తాళి నీ దగ్గర ఉంది, తోడుగా నేనున్నాను. ఉమాదేవి ఉంది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. భజంత్రులు భజంత్రులు. గుణ దిగు. దా. ఇదిగో ఇదెంత? పద. పద. అందరికి చెప్పండి మా కల్ దియేగా భాయ్. అరే క్యా హువా? అమ్మ పోయిందయ్యా. ఎప్పుడు? ఓ, నువ్వు రావయ్యా. నువ్వు కదా. ఆవు, మా అమ్మ నిన్న చచ్చిపోయింది. ఏంట్రా పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు. గుణ, అయ్యో లేకదోడా. ఏమిటయ్యా వీడు అమ్మా. పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు. చచ్చిపోయింది. నిజం చెప్పేద్దామయ్యా. లోపలికి వస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడొద్దానా? గుణానన్నా లోపలికి వెళ్ళి చూడు, నీ కోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచానో. రాగుణ, బాగున్నావా? అమ్మా, వెళ్ళు. అమ్మా. దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. అమ్మా తల్లి. ఒరే గుణ, ఎప్పుడొచ్చావురా? గుణ, ఏమైందిరా? ఒరేయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నయమైందని అన్నారే. అయ్యో, ఇదిగో, వాడేమీ ఊరికే ఏడవటం లేదు. అందరం కలిసి వాడిని పూర్తిగా పిచ్చివాణ్ణి చేస్తున్నాం. ఇలా చూడు, నువ్వు వచ్చావని చెప్పి వాడిని తీసుకొచ్చాం. ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను. ఇలా చూడు రాజా, ఏడవకు నాన్న. అక్కడ అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరురా. అందుకే ఊరికే ఎడుదురురా. 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 అవునరా, నేను చావును, నేను చావునరా, నేను చచ్చిపోనురా. గుణ, దా దా నాన్న, దేవుడు ప్రసాదం. పండు పండు తీసుకో. తీసుకో. హాయ్ గుణ, వచ్చావా? పెళ్లి చేసుకుందావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. ఆ గుణ, నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని. నీకు సర్లే పోవే, ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు. ఇంకేమైనా అన్నావో? గుణ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడ్చే ఇంజెక్షన్ ఇచ్చారు. ఛీ, నోరు మూసుకో. చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి. అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి. నువ్వే ఆ పని పూర్తి చేయాలి. ఏంటా పని? 2 అక్షరాలు, గు నా. గుణ. గుణ చెప్పకూడదు, రాయాలి. ఇవ్వండి. ఆ, ఇంకెవరు చేస్తారు? నేనే. ఇతనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి. నమస్కారం. చెయ్యి లోపలికి పోయింది, చిన్న జుబ్బా. మీరు పెట్టొచ్చుగా క్యాసెట్స్. బెటర్. అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి? అదంతా ఏమి లేదు. ఈ మనిషికి కడుపు నొప్పి. డూప్. వీళ్ళందరూ అంతే. అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు. నా ఒంటికి ఏం లేదండి, రాయిలా ఉంది. మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు. కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చి లేదని చెప్పేశారు. అమ్మ గిల్తోందమ్మా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెలుసా మీకు? నాకు నయమైపోయింది. సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా. వదలండి అయ్యా, వదలండి. అయ్యో, నా సంతకం పెట్టుకో చూడాలి మీరు. వదులు వదులు, నేనివ్వను. వదులు, నేనివ్వను. వదులు. तुम लोग मेरे को बुद्धू समझता है क्या? क्या मेरा एग्रीमेंट ले जाने को